ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిని బట్టి, ముఖ్యంగా సూర్యుడు వీరికి ఆగస్టు 17వ తేదీన లాభస్థానమైనటువంటి సింహరాశిలోకి, తన యొక్క స్వంత ఇంట్లోకి, మూల త్రికోణ రాశిలోకి బలంగా వచ్చి చేరుతున్నాడు. ఆల్రెడీ కేతు అక్కడే ఉన్నాడు. ఆగస్టు 22 తర్వాత బుధుడు కూడా ఇక్కడ కలవటం వ్యాపారంలో కానీ, ఆరోగ్యరీత్యా కానీ, ఉద్యోగ లాభస్థితులు కానీ, ప్రమోషన్స్ కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, వీరికి ఉన్న తెలివితేటలు కానీ, విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న చక్కటి యోగాన్ని కలుగజేస్తున్నాయి. తండ్రి ద్వారా లాభాన్ని కూడా కలుగజేస్తున్నాయి. అప్పులు ఏమైనా ఉన్నా కూడా, శత్రువులు ఎవరైనా అంతర్గతంగా బంధువుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి ప్రయత్నము కలగబోతోంది రవి బుధ కేతువుల వలన. అది కూడా జన్మజాతకంలో ఈ గ్రహాలు అనుకూలమైనటువంటి దశలు, అంతర్దశలుగా ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా కుజగ్రహము, ఈ యొక్క తులారాశి వారికి కుజుడు ద్వితీయాధిపతియే, అంటే ధనాధిపతియే భాగ్యస్థానంలో ఉండటం, 12ని చూడటం, ప్రయాణాల పరంగా కొంచెం ధనము ఖర్చు అవుతుంది. సప్తమాధిపతియే భాగ్యాధిపతియే
12వ స్థానాన్ని చూడటం. అంటే ఆ భార్య యొక్క ఆనందము, భార్య కోరుకున్నా లేకపోతే భర్త కోరుకున్నా కాస్త తులారాశి వారు అన్యోన్యత కోసమని, కాస్త వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమణగటానికి, ఆహ్లాదంగా సౌఖ్యకరంగా ఉండటానికి కాస్త బయట దేశాలకు కానీ లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కాస్త విహారయాత్రలో పాల్గొనే అవకాశము కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క కుజుడు రాహు నక్షత్రంలో ఉండి 9వ భావంలో ఉండి 9వ స్థానంలో, రాహువేమో 5వ స్థానంలో ఉన్నాడు. ఆయన కుజక్షేత్రంలో ఉన్నాడు. వీరు వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ధనాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. లేకపోతే కొంచెం ఆ యొక్క లాభాల్లో వీరు గనక సరైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే కుజరాహుల యొక్క సమ్మేళనం అంత మంచిది కాదు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనే దీనికి మూలమైనటువంటి కారణం. అంటే ఆయనకు ఆరాధన చేయడం ద్వారా కొంతవరకు మానసిక నిగ్రహత కలుగుతుంది. శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క రాస్యాధిపతి శుక్రుడు నీచ స్థితిని పొంది నెల రోజులు కూడా ఉండటం ద్వారా వీరు ఆకస్మికంగా ధన నష్టము, ఆరోగ్య నష్టము, సరైనటువంటి సౌఖ్యము లేకపోవటము, లేకపోతే ఏదో రకమైనటువంటి వాహనపరమైన ధనపరమైనటువంటి భార్యాభర్తల మధ్య సంబంధిత ఇబ్బందుల వల్ల కావచ్చు, కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి, లేనిపోని పరిస్థితుల వలన వీరిపైన ఎఫ్ఐఆర్లు లేకపోతే చీటింగ్ కేసులు జరిగేటటువంటి అవకాశాలు, వీరిపైన రకరకాల కోర్టు సమస్య, లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, జాతకంలో శుక్రుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఇప్పుడు 4వ భావంలో ఉంటే చదువు రీత్యా, 5వ భావంలో ఉంటే సంతాన రీత్యా, ఇట్లా జన్మజాతకంలో ఈ శుక్రుడు ఏ ఏ స్థానానికి అధిపతి అయ్యాడో, ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఇక్కడ ఆయన ప్రిపరేషన్ అవుతూ ఉంటాడు. అందుకనే గోచారం అందరికీ వర్తించదు. గోచారంలో ఎవరికో ఏదో ఒకటి మాత్రమే వాళ్ళకి ఆకర్షితుడు. ఎందుకని అంటే వాళ్ళ జన్మజాతకంలో ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగ వ్యవస్థలో ఉంటారండి. ఇప్పుడు మరి అందరికీ ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయా, లాభం వస్తుందా, విదేశాల్లో ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉంటారా? ఏముండదు. కొంతమంది ఉద్యోగాలు పోయే వాళ్ళు కూడా ఉంటారు. కారణం వారి జన్మలగ్నము, వారి యొక్క జన్మకాల స్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశలో, అంతర్దశలో ఏవైతే తెలిస్తే కానీ తెలియలేని పరిస్థితి. అంటే చాలా మిరాకిల్గా ఉంటుంది జ్యోతిష్య పరిజ్ఞానము. అది తెలిసినటువంటి మాలాంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క పర్యవేక్షణ చేసి వారికి కలుగుతున్నటువంటి సమస్యకి ఏదైతే మూల గ్రహం ఉందో ఆ గ్రహాన్ని గ్రహణం లేకుండా చేసి ఆ గ్రహాన్ని సరైనటువంటి శాంతి పరిహారాలు చేయడం ద్వారా వారికి ఉన్నతమైనటువంటి భాగ్యము, సంపదలు, సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. మరి తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్న శని కూడా వక్రించి 5వ భావాన్ని, అంటే ప్రేమికులకి కాస్త ఇబ్బందులు కలగటానికి, ప్రేమ విఫలత్వాలు కలగటానికి, తండ్రి ఒప్పుకోకపోవటం, అట్లా ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. వివాహం చేసుకుందాం ఉంటారు కానీ అనుకుంటారు కానీ అది జరగకపోయినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటాం. కాబట్టి శుక్రుడు ఈ నెల రోజులు బాలేదు కాబట్టి మీరు కాస్త నిత్యము కనకధార స్తోత్రం చదవండి. అట్లాగే లలితాదేవి అర్చన చేయండి, స్త్రీలైనా పురుషులైనా. మరి జాతక పర్యవేక్షణ ద్వారా ఏ గ్రహం ద్వారా మరి వివాహం ఎప్పుడవుతుంది, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా, లేకపోతే నా యొక్క మనసంతా కూడా ఉద్యోగం వైపు కాదు వ్యాపారం వైపు వెళ్తోంది, అట్లాగే వ్యాపారంలో దివాలా తీసాము, ఒకరికి డబ్బులు ఇచ్చి నష్టపోయాము, కుటుంబంలో అన్యోన్యం సరిగ్గా లేదు, ఇట్లా ఏవైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ ఆగస్టు 28వ తేదీన విశేషంగా కుజరాహువుల యొక్క నక్షత్ర పరివర్తన దోషం, అంటే సర్పదోషాలు, కుజదోషాలు జాతకాల్లో ఉన్న, సంతానం కలగకపోయినా, భూ కబ్జాలు, భూమికి సంబంధించిన ఏ ఇతరత్ర విషయాల పరంగా ఇబ్బందులు పడుతున్నా, కోర్టు లీగల్ విషయాల్లో ఇబ్బందులు పడుతూ, అసలు ఓ పట్టాను కాదు 20-30 ఏళ్ళు ఇబ్బందులు పడుతున్నా, అన్నదమ్ముల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నా, ధనపరంగా కానీ భార్యాభర్తలు ఎడబాటుగా ఉండి అన్యోన్యత లేకుండా గర్భవిచ్ఛిన్న దోషాలు జరుగుతున్నా, ఇవన్నీ కూడా పంచమంలో రాహు ఉన్నాడు కదా, మరి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది జన్మజాతకంలోనే అట్లా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి
సుబ్రహ్మణ్య పాశుపత హోమము, చండీ హోమము ఆచరిస్తూ, నవగ్రహ నక్షత్ర హోమం కూడా వారి యొక్క నక్షత్రాల పైన హోమం చేస్తూ, వారికి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ప్రతిమని, సుబ్రహ్మణ్య ప్రతిమని కూడా విశేషంగా 18 రోజులు సర్పసూక్తము, దుర్గా సూక్తంతో జపించి పారాయణలు చేసి ఆ హోమం దగ్గర పెట్టి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే చేయించుకోవాలనేటువంటి నమ్మకంతో చేయించుకునేటటువంటి మనస్సు సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు నా యొక్క పీఠానికి ఫోన్ చేయండి, మీ సమస్యను నాకు తెలియజేయండి. చక్కగా మీ గోత్రనామాలు చెప్పి విశేషమైనటువంటి భాగ్యము కలగడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. కాబట్టి తులారాశి వారు సాధ్యమైనంత వరకు ఈ 4 రోజులు ఉన్నతంగా ఉండేటటువంటి పరిస్థితే కనపడుతోంది. కానీ రాస్యాధిపతి బాలేనప్పుడు శుక్రుడికి కాస్త జపము, వివాహం కోసం అయితే గనక శుక్రగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని ఆచరించండి. దాని ద్వారా కూడా మంచి అనుకూలతలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః.